హాయ్ అండి. ఈరోజు మా లంచ్ వచ్చేసి చేపల పులుసు వైట్ రైస్ అండి. ఇదైతే నేను చేపల్ని క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి కలిపి చేపలకు పట్టించి పక్కకు పెట్టానండి. చింతపండు నానబెట్టుకొని ఒక గిన్నెలో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గబెట్టుకొని చేపలు వేసుకోవాలండి. చేపలను వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు పులుసు పోసుకోవాలండి. చింత పులుసు పోసుకోవాలి. అప్పుడు కొంచెం కలపొద్దండి, ముక్కలు మునిగితే సరిపోతుంది. కలపకుండా చూసుకోండి, ఇరిగిపోతాయి చేపల ముక్కలు. అవి మంచిగా దగ్గరికి అయిందాకా ఉడకబెట్టుకోండి. కొంచెం ధనియాల పొడి చల్లుకొని తీస్తే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. అబ్బా, మీకు చేపల పులుసు ఇష్టమా, చేపల ఫ్రై ఇష్టమా, ఏమి ఇష్టమో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది.